పిఎస్ లో ఒక కేసు నమోదు చేశారు. అలాగే దాంతోపాటు ఆ యువతికి సంబంధించిన కారుని కూడా సీజ్ చేశారు. ఒక్కసారి రాత్రి ఏం జరిగింది, ఆ యువతి ఎలా ప్రవర్తించిందో ఒక్కసారి వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. चलता है आपको कुछ लौट आए तो हॉस्पिटल की जाके चेक कर लो, हम रिपोर्ट देते हैं, चेक कर लो, ब्लड सैंपल लेके चेक कर लो. ఫుల్గా మద్యం సేవించిన తర్వాత పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసే సమయంలో మీరు కార్ డ్రైవింగ్ చేస్తేనే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. మరి కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఫుల్గా తాగేస్తున్నారు, దానికి సంబంధించి తాగి ఉన్న వాసన వస్తుంది, అలాగే తాగి ఉన్నట్టు తెలిసిపోతుంది ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా పోలీసులకి. ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ తీసుకో అంటే ఫోన్స్ చేస్తూ ఇటు పోలీసులని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం, వాళ్ళని బెదిరించడం, అలాగే బ్రీత్ అనలైజర్ టెస్ట్కి ఏమాత్రం సహకరించకపోవడం, ఇదంతా ఈ రభసంతా పోలీసులు ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా భరించారు. దాని తర్వాత ఇంకా మా వల్ల కాదు బాబో అనుకున్నారు. మొత్తానికైతే విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది అంటూ ఆ మహిళపై ఒక కేసు నమోదు చేశారు. అలాగే ఆమె కార్ని కూడా సీజ్ చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో. వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్కి దిగుతుంది. అసలు మద్యం సేవించడం ఎందుకు, మందు తాగిన తర్వాత రోడ్ల మీదకి రావడం ఎందుకు? ఇంట్లో కూర్చొని తాగండి, మీ ఇష్టానుసారంగా ఉండండి, ఇంట్లో కూర్చొని తాగండి, కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? డ్రైవర్స్ కూడా ప్రొవైడ్ చేసే యాప్స్ ఉన్నాయి, డ్రైవ్ యూ ఉంది. ఇలా ఇమీడియట్గా మీకు డ్రైవర్స్ని ఎక్కడంటే అక్కడ వచ్చి మీ వెహికల్స్ని డ్రైవ్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్న తర్వాత కూడా ఎందుకు మద్యం సేవించి రోడ్ల మీదకి రావాలి? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిన అవసరం ఏముంది? మరి ముఖ్యంగా ఇంత జరిగిన తర్వాత పోలీసులతో ఒక ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? బ్రీత్ అనలైజర్కి సపోర్ట్ చేయి. అంత ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు అదే పని చేయాలి. ప్రజల ప్రాణాలతో, అంటే మీ ప్రాణాలు ఎలాగో కోల్పోయినా ప్రాబ్లం లేదు, కానీ మీరు చేసే తప్పిదాల వల్ల రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న మిగతా ప్రజలు, సాధారణ ప్రజలు, అమాయక ప్రజలు, వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఇటు తన పైన కేసులు నమోదయ్యా, తననేమైనా అరెస్ట్ చేశారా? ఎస్ కళ్యాణ్, తన మీద కేసు కూడా నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు అయితే. అలాగే తన కార్ను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నిన్న రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు పోలీసులు అయితే. ఆ నిర్వహిస్తున్న క్రమంలోనే ఇద్దరు యువతులు ఒకే బండి పైన రావడం కూడా జరిగింది. అలాంటిది వాళ్ళని ఆపి అంతే వాళ్ళ విధి నిర్వహణలోనే వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు మాకు బ్రీత్ అనలైజ్ చేయకూడదు అని చెప్పేసి కూడా చాలా అంటే చాలా దురుసుగా కూడా పోలీసుల మీద వాళ్ళు తిట్టినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అదే విధంగా దుర్భాషలాడారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా వీళ్ళు విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసుల పైన వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ససేమిరా కూడా మేము అసలు బ్రీత్ అనలైజ్ కు ఒప్పుకోము అంటూ నిరాకరించడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు ఇంకా ఎంతవరకు మాట వినకపోవడంతో అప్పుడు కేసు నమోదు చేసుకొని తర్వాత కార్ సీజ్ చేసి ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే కార్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు 11 గంటలకి వాళ్ళిద్దరిని కూడా పిలిచి మళ్ళీ విచారించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫుల్గా కూడా డ్రింక్ చేసి ఉన్నారు. అధికం మించి డ్రింక్ చేసి ఉన్నప్పుడు ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసులు ఎన్నో నమోదవుతున్నాయి. అలాగే ఇలా డ్రింక్ చేసి వాహనాలు నడిపినప్పుడు యాక్సిడెంట్లు అవి అవుతున్నందున వల్ల కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నాయని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు మాత్రము ప్రతిరోజు కూడా వాళ్ళ విధి నిర్వహణలో భాగంగానే వాళ్ళు బ్రీత్ అనలైజ్ టెస్ట్లన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఏరియాలో నిర్వహిస్తూ ఉన్నారు. అది మహిళల పురుషుల అని తేడా లేకుండా కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకనే ఇది దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా దాంట్లో భాగంగా టెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళు చూస్తేనే తెలిసిపోతా ఉంది అనే ఇదిలోనే అనుమానం వచ్చే వాళ్ళకు బ్రీత్ అనలైజ్ చేయాలని చెప్పేసి బంజారాహిల్స్ పోలీసులు వాళ్ళకు మిషన్ పెట్టగానే కూడా మిషన్ పెట్టే క్రమంలోనే వీళ్ళు గొడవ చేయడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ గొడవ చేయడం మొదలు పెట్టినప్పుడు పోలీసులు కూడా కొద్దిగా
ఇంకా వీళ్ళు చెప్తే వినేలాగా లేరు అని చెప్పి కేసు అయితే ఫైల్ చేశారు. ఆల్రెడీ కార్ సీజ్ చేసి బంజారా హిల్స్ లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకునేలాగా కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒకరికి చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇలాంటివే ప్రక్రియలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా వాళ్ళని విచారించే అవకాశం అయితే ఉంది. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇద్దరు మహిళలు మనం విజువల్లో చూస్తున్నాం. ఒక సిల్వర్ కలర్ హుండాయ్ క్రెటా కార్ సిల్వర్ కలర్. ఇద్దరు మహిళలు రాత్రి 9:30-10 గంటల ఆ సమయంలో అప్పటికే ఫుల్గా మందు తాగి మద్యం సేవించి మత్తులో ఉన్న సమయంలో పోలీసులకు చిక్కారు. పోలీసులకు చిక్కిన తర్వాత మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్ తీసుకోవాలంటూ పోలీసులు డిమాండ్ చేస్తే దానికి దురుసుగా ప్రవర్తించి వాళ్ళపైన కూడా విరుచుకుపడినట్టు, దుర్భాషలు ఆడినట్టు, అలాగే ఫోన్ కాల్స్ చేసి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు, ఒక మహిళ ఫోన్ పట్టుకొని ఎవరికో ఫోన్లు చేసే ప్రయత్నం, ఇంకొక మహిళ కూడా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్నా మొత్తానికైతే పోలీసులు ఏమాత్రం తగ్గలేదు. ఆ లేడీ కిలాడీలకి ఇద్దరికి బుద్ధి చెప్పేలాగా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దుర్భాషలాడినందుకు, వాళ్ళ విధి నిర్వహణకు అడ్డుపడినందుకు కేసులు నమోదు చేస్తూ ఆ కార్ని కూడా ప్రస్తుతానికి సీజ్ చేశారు. మరి కౌన్సిలింగ్కి కూడా పంపించబోతున్నట్టు తెలుస్తుంది. 9:30-10 గంటల సమయానికే మొత్తంగా ఫుల్గా మత్తుగా తాగి రోడ్ల మీదకి వచ్చారు. ఈ సంఘటనలో ఒకవేళ వీళ్ళు మత్తుగా తాగి రోడ్ల మీదకి వచ్చినప్పుడు మిగతా వాహనాలను గనక ఒకవేళ గుద్దుంటే వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహించాలి? ఇలా తాగి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏముంది? చట్టం ఎవరికి చుట్టం కాదు అంటూ నిరూపించడానికి పోలీసులు అయితే సరైన సమాధానం ఇచ్చారు. ఆ లేడీ కిలాడీల ఇద్దరికి కేసు నమోదు చేసి కారును కూడా ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో కార్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. కోర్టుకి సబ్మిట్ చేసి దాని తర్వాత కోర్టు నుంచి వచ్చే ఉత్తర్వులను బట్టి తనకి శిక్ష వేయబోతున్నట్టు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా, మరి కౌన్సిలింగ్ పంపిస్తారా, లేకపోతే జైలుకు పంపిస్తారా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. यहाँ मैंने तो डॉक्टर आप लोग जाके कर ले, गांधी उस्मानी जाके कर ले।